ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయ కిరణాలు. ఈనాటి కార్యక్రమంలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ అధ్యాపకులు శ్రీ ఓబి రవిశేఖర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. శ్రోతలకు నమస్కారం. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం లేదా వైజ్ఞానిక శాస్త్ర దినోత్సవం. ఈ సందర్భంగా ప్రభుత్వం అలాగే ప్రభుత్వేతర సంస్థలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి రోజును సైన్స్ దినోత్సవంగా ఎందుకు ఏర్పాటు చేశారు, దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు, ఇంకా సైన్స్ అంటే వైజ్ఞానిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్ర ఫలితాలు అందుకోవాలంటే ప్రజలు ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియచేయడానికి తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి జెడ్పీ హై స్కూల్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఓవి రవిశేఖర్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మరి రవిశేఖర్ రెడ్డి గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటున్నారు, ఆ విషయాలు మాకు తెలియచేయండి. ఇది సార్ సివి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నటువంటి రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జాతీయ ప్రభుత్వం ప్రకటించింది సార్. ఆయన కాంతి మీద చేసినటువంటి ప్రయోగాల ఆధారంగా ఆ కాంతి పారదర్శక పదార్థాలపై పడినప్పుడు, అంటే ఘనద్రవ వాయు పదార్థాలపై పడినప్పుడు తన యొక్క తరంగ దైర్ఘ్యాన్ని మార్చుకుంటూ దిశను మార్చుకుంటుందన్నమాట. ఈ ఆవిష్కరణ ఒక 200 రూపాయల ఖర్చుతో మాత్రమే ఇండియాలో జరిగింది సార్. ఆ రోజుల్లో అది ప్రపంచంలో ఒక అద్భుతమైన విషయం అనమాట, అంత తక్కువ ఖర్చుతోటి. సో 1930లో ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. తర్వాత 1987లో ఇది జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ కమ్యూనికేషన్ వాళ్ళు కోరటంతో జాతీయ ప్రభుత్వం 1987 నుంచి ఇది జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించడంతో అన్ని యూనివర్సిటీసు, కాలేజెస్, స్కూల్స్, వివిధ రకాల విజ్ఞాన సంస్థల్లో ఒక సైన్స్ దినోత్సవంగా దీన్ని జరుపుకుంటూ వస్తున్నారు సార్. ప్రధానంగా ఈ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటారు? సో ఇందాక మనం అనుకున్నట్టుగా ఆయన ఒక ఓడలో వెళ్తున్నప్పుడు, షిప్లో వెళ్తున్నప్పుడు ఆకాశం యొక్క నీలిరంగు సముద్రంలో ప్రతిఫలించిందని చెప్పేసి అప్పటిదాకా అనుకున్నటువంటి విషయాన్ని మరింత లోతుగా పరిశోధించినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, కాంతి ఏదైనా పదార్థం మీద పడినప్పుడు, అది ఘనద్రవ వాయుస్థులు ఏమైనా కావచ్చు, తన యొక్క తరంగ దైర్ఘ్యాన్ని మార్చుకుంటూ శక్తి మార్పిడి కూడా జరిగి తన దిశను మార్చుకుంటుందన్నమాట. ఈ అంశాన్ని ఆయన భారతదేశంలో కూర్చొని చేయడం అంటే ఆ రోజుల్లో అసలు శాస్త్రీయ పరిస్థితులు మనకు లేవన్నమాట. అటువంటి కండిషన్లో ఆయన ఆవిష్కరణ చేయడంతో అది ప్రపంచ స్థాయి ఆవిష్కరణగా మారి మంచి గుర్తింపు రావడంతో పాటు విభిన్నమైనటువంటి ఆవిష్కరణలకు అది కారణభూతమైందనమాట. ఆ సైంటిఫిక్ ఎఫెక్ట్, దాన్ని రామన్ ఎఫెక్ట్ పేరుతోటి పిలుస్తుంటారు. అంటే సాధారణంగా మనం నీరు ఆకాశం రంగు ప్రతిఫలిస్తుందని అనుకుంటాం. దానికి సార్ సివి రామన్ గారు కనుక్కున్నారు ఆ ప్రొసీజర్ అనేది. అయితే మరి ఈ సైన్స్ డే అని, ఒక జాతీయ సైన్స్ దినోత్సవం అని ఒక రోజును ఏర్పాటు చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమంటారు? అంటే ప్రభుత్వము ఆశించింది ఏంటంటే, దీని నుంచి ప్రజలు దైనందిన జీవితాలని సైన్స్ ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలు వాళ్ళకి కూడా అవగాహన కావాలి. ఆ అవగాహన కల్పించడానికి ఒక రోజును మనం ఫిక్స్ చేసుకుంటే అన్ని సంస్థలు, ప్రచార సాధనాలు, టీవీ, రేడియో, కమ్యూనికేషన్లో అది అందరికీ వెళ్తే దాని యొక్క ప్రాముఖ్యత గుర్తిస్తారని ఒకటి. అదేవిధంగా సైన్స్ ఇప్పటిదాకా సాధించిన విజయాలని ఆ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవడం వల్ల వాటిని ప్రజలు గమనించి అవగాహన పెంచుకుంటారు. అదేవిధంగా సైన్స్ పట్ల చాలామంది కామన్ మ్యాన్స్, అంటే చదువుకున్న వాళ్ళు, ప్రయోగాలు చేయని వాళ్ళు, కామన్గా వేరే వేరే ఉద్యోగాలు ఉంటారు, వాళ్ళకి కూడా ఆసక్తి ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించి వివిధ రకాల ప్రైజెస్, అవార్డ్స్ ఇవ్వడం అనేది ఈ రోజు చేస్తూ ఉంటారు సార్. ముఖ్యంగా ప్రధానంగా ఈ విజ్ఞానం లేదా సైన్స్, వైజ్ఞానిక శాస్త్ర విశేషాలను, అలాగే వైజ్ఞానిక శాస్త్రం పట్ల అవగాహనను ప్రజల్లో పెంపొందించడం కోసం ఈ రోజును ఏర్పాటు చేశారు. బాగుందండి. అయితే మరి ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్లోగన్, ఒక థీమ్ అలా ఉంటుంది కదా, మరి ఈ సంవత్సరానికి ఏమైనా థీమ్ ఉందంటారు? ఈ సంవత్సరానికి చెప్పే ముందు అసలు గత సంవత్సరాల్లో ఏ థీమ్స్ ఉన్నాయో తెలుసుకుంటే మనం కొంత సైన్స్ పట్ల ఏ విధమైన అవగాహన చేసుకోవాలని అర్థమవుతుంది సార్. అలాగే మామూలుగా బేసిక్ సైన్స్ పట్ల ముందు ఆసక్తి కలిగించాలి. అంటే ప్రాథమిక దశ నుంచి కూడా మనకి టెక్నాలజీ తర్వాత ఎప్పుడో వస్తుంది. ముందు స్టూడెంట్స్లో, పాఠశాలల్లో బేసిక్ సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడం, ఇది ఒక సంవత్సరం థీమ్గా తీసుకున్నారు. తర్వాత సైన్స్ ఎడ్యుకేషన్కి ఐటీని ఉపయోగించడం, వేస్ట్ నుంచి వెల్త్ని క్రియేట్ చేయడం, ఇలా ఒక్కొక్క సంవత్సరం ఒక థీమ్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా శాస్త్రీయ స్పృహను సమాజంలో కల్పించడం, ఇది ఒక సంవత్సరం థీమ్.
మానవ భవిష్యత్తు కోసం ప్రకృతిని పరిరక్షించడం ఎట్లా అనేది ఒక సైన్స్ థీమ్గా, సమ్మిళిత అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అనమాట. అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అభివృద్ధి ఉండి రాకుండా పోకుండా సమ్మిళితంగా అభివృద్ధి చెందడం ఎట్లా అనేది. ఇలా శుద్ధ ఇంధన వనరులు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడము, నెక్స్ట్ ప్రజల కోసం సైన్స్ కోసం ప్రజలు, ఇన్ని రకాలుగా ఒక్కొక్క అంశాన్ని ఒక థీమ్గా ఎన్నుకున్నప్పుడు ఆ అంశం మీద ఫోకస్ చేసి ప్రజల్లో అవగాహన కల్పించడం ఒక సంవత్సరం అంతా ఇట్లా రకరకాల సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ 2022 సంవత్సరానికి సంబంధించి మనకి సెంట్రల్ మినిస్టర్ ప్రకటించారు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తుకి సంబంధించిన అంశాలలో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కావాలి. అంటే అన్ని రకాల వర్గాలు సమ్మిళితంగా అందరం కలిసి పనిచేస్తూ డెవలప్ కావాలన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. అసలు యాక్చువల్గా చెప్పాలంటే సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి గోల్స్లో 17 గోల్స్ ఉన్నాయి సార్. అవి ఆ 17 గోల్స్ని మనము అమలు చేస్తామని చెప్పడం ఉద్దేశం అనమాట. అంటే పావర్టీ ఎరాడికేట్ చేయడము, హంగర్ని ఎరాడికేట్ చేయడము, గుడ్ హెల్త్ అనేది అందరికీ రావాలనుకోవడం, ఇటువంటి అంశాలని మనము ఈ సైన్స్ డే సందర్భంగా ఫోకస్ చేయాలన్నమాట ఈ సంవత్సరం. అయితే ఈ సైన్స్ దినోత్సవం ప్రత్యేకించి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? జనరల్ ఇప్పుడు మీరున్నారు కమ్యూనికేషన్ వ్యవస్థ మీది. మీ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా అన్ని రకాల రేడియో ప్రచార సాధనాలు, టీవీ సాధనాల్లో గెస్ట్ లెక్చర్స్ ఈ విధంగా ఇప్పించడం, అంటే ప్రజలంతా వింటారు కాబట్టి పబ్లిక్ స్పీచెస్, అలాగే మూవీస్ ద్వారా అంటే సైన్స్ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ పోటీలు పెట్టడము, సైన్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడము బేస్డ్ ఆన్ థీమ్స్ అండ్ కాన్సెప్ట్స్, అలాగే డిబేట్స్ అంటే స్కూల్స్, పాఠశాలలు, యూనివర్సిటీస్ లెవెల్లో క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడము విభిన్న అంశాల్లో, మోడల్ లెక్చరర్స్, సెమినార్స్, మనకి ఎన్నో సైన్స్ సంస్థలు ఉన్నాయి, వాటిల్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. అంటే ఈరోజు మెయిన్ బేసిక్గా ఈ సంవత్సరాన్ని ఆ థీమ్ కింద ప్రకటించడం వల్ల సంవత్సరం అంతా కూడా సంవత్సరం పొడుగుతా కార్యక్రమాలు నిర్వహిస్తూ. అయితే మరి ఈ శాస్త్రీయ వైఖరి లేకపోతే శాస్త్రీయ దృక్పథం అని ఇప్పటి వరకు మీరు చెప్తూ ఉన్నారు కదా, అసలు వీటి అర్థాలు ఏమంటారు? అసలు సైన్స్కి కీలకమైనటువంటి పదాలు సార్ ఇవి రెండు కూడా, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ దృక్పథం. ఈ దృక్పథాన్ని సైంటిఫిక్ టెంపర్ అనే పదంతో మనం అవగాహన చేసుకోవచ్చు, ఎక్కువ మంది వాడుతుంటారు కాబట్టి. జస్ట్ కొత్త ఆలోచనల్ని, కొత్త జ్ఞానాన్ని, కొత్త ప్రయోగాలని ముందు ఆహ్వానించే మనస్తత్వాన్ని కలిగి ఉండటమే శాస్త్రీయ వైఖరి దృక్పథం అండి. ఇది జనరల్గా ఇది నెహ్రూ గారి కాయిన్ చేశారు ఈ పదాన్ని స్వాతంత్రం వచ్చినప్పుడు. అంటే మెయిన్ ఈ వైఖరి ఉండటానికి సంబంధించి ఎటువంటి అటిట్యూడ్ ఉండాలంటే సైంటిఫిక్ మెథడ్ని నమ్మాలి ఫస్ట్. అసలు సైంటిఫిక్ మెథడ్ అంటే మనకి జనరల్గా మనం చూస్తుంటాం, బట్ దాన్ని ప్రశ్నించడం ఎట్లా, ఆ ప్రశ్నించిన దాంట్లో నుంచి మనం పరిశీలించడం ఎట్లా, దాన్ని ఊహించడం ఎట్లా, దాన్ని ప్రయోగాలు చేసి నిరూపణ చేసుకోవడం ఎట్లా, లాస్ట్లో ఒక సిద్ధాంత రూపంలో బయటకు వస్తుంది. ఇది బేసిక్ సైన్స్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అయి బయటకు వచ్చిన విషయాన్ని మనం ముందు నమ్మాలన్నమాట. నమ్మడం అంటే నిరూపణ అయినటువంటి విషయాన్ని. నిరూపణ కాని ఎన్నో విషయాలు నమ్ముతూ ఉంటారు జనమంతా కూడా, బట్ నిరూపణ అంశాల మీదనే నమ్మకం కలిగి ఉండాలి. దీని వెనక ఎన్నో చర్చ జరుగుతాయి, సంవాదాలు జరుగుతాయి, విశ్లేషణ జరుగుతాయి, శాస్త్రజ్ఞులు సంవత్సరాల తరబడి వీటి మీద పరిశోధన చేస్తారు, ఒక కంక్లూజన్కి వచ్చేసి మనకి ఆవిష్కరిస్తారు. అంటే శాస్త్రీయ ఆలోచన, శాస్త్రీయ అభివృద్ధి ఎలా జరుగుతుందన్న అంశాలను ప్రజలు అర్థం చేసుకుంటే ఈ వైఖరి కలిగి ఉంటారు జనరల్గా. ఇది విద్య ద్వారా వస్తుంది ఎక్కువగా, ఎడ్యుకేషన్ అనే వాళ్ళకి ఇది అంతగా అలవడదు అనమాట ఈ వైఖరి అంతా. అంటే ప్రధానంగా ఈ దృక్పథం అనేది ఏర్పరచుకోవడం అనేది చాలా అవసరమైన విషయం. ఒక చిన్న యాడింగ్ మీకు, ఈ శాస్త్రీయ వైఖరి దృక్పథాన్ని ప్రపంచంలో అసలు మన రాజ్యాంగంలో మొట్టమొదటగా రాజ్యాంగంలో పెట్టినటువంటి పదాలు అన్నమాట ఇవి. ఓకే. సో అది దాంట్లో కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి సవరణ జరిగింది, 42వ సవరణ రాజ్యాంగానికి 1971లో. దాంట్లో ఈ విధంగా చెప్తారండి, ప్రతి భారత పౌరుడు ఏం కలిగి ఉండాలనే విషయాన్ని శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండటం, మానవతా దృక్కోణాన్ని కలిగి ఉండటం, తాత్విక సత్యాన్వేషణ తత్పరతను కలిగి ఉండటం, సంస్కరణశీలాన్ని అలవాటు చేసుకోవడం ప్రతి భారత పౌరుడి విధి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి కంపోజిషన్ చేశారు మన రాజ్యాంగంలో. అయితే దాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం వలన పౌరుల విధులకు ఏర్పాటు చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం మీరు చెప్పడం బాగుంది. అయితే మరి రవిశేఖర్ రెడ్డికి ఇప్పుడు సైన్స్ అంటారు, మళ్ళీ టెక్నాలజీ అని అంటారు, ఈ రెండు డిఫరెంటా లేకపోతే ఈ తేడా ఏముంటుందంట? అసలు ప్రధానంగా మనము స్కూల్ స్థాయి వరకు ఎక్కువగా సైన్స్ని, ఆల్రెడీ ఆవిష్కరించిన సైన్స్ని ప్రయోగాల ఆధారంగా పిల్లలకి అర్థం చేపిస్తూ ఆ మనసును ఏర్పాటు చేస్తూ ముందుకు పంపిస్తాం. మరి సైంటిఫిక్ టెక్నాలజీ ఎప్పుడు వస్తుందంటే అతను ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నప్పుడు వస్తుంది. ఆ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇంజనీరింగ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇంజనీరింగ్ అనేది ఒక టెక్నాలజీ పరంగా మనం ఆలోచించడానికి అవకాశం ఉన్నటువంటి కోర్సు అనమాట. అంటే ఈ నేర్చుకున్న సైన్స్ను ఆ టెక్నాలజీ ఆధారంగా కొత్త ఇన్వెన్షన్స్ చేసి కొత్త పరికరాలు కనుక్కొని ఆ పరికరాలని ప్రజలు వాడుతూ వాటి ఫలితాలను పొందుతూ తమ అభివృద్ధి చెందుతుంటారు.
అంటే సైన్స్ యొక్క సూత్రాలు సిద్ధాంతాల ఆధారంగా కొన్ని పరికరాలు డివైసెస్ అనేవి తయారవుతాయి. తయారు చేసేది టెక్నాలజీ, దాని వెనక మూల సూత్రాలని సైన్స్ ఇస్తుంది అనమాట. అంటే ఈ విధంగా మనము ఒక సిస్టమ్ని, ఒక నాలెడ్జ్ని ప్రాక్టికల్ ఎయిమ్స్ ద్వారా హ్యూమన్ లైఫ్ని మనం మెరుగుపరిస్తే అది టెక్నాలజీ పాత్ర వహిస్తుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్నెట్, కంప్యూటరు, ఇది మనకు టెక్నాలజీ యొక్క మహోన్నతమైన ఆవిష్కరణ. అంటే ఇప్పుడు సైన్స్ చేసినటువంటి ఈ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే లాభాలు ఏవైతే వాటిని ప్రజలకు అందించాలి అంటే టెక్నాలజీ అనేది ముఖ్యం. బాగుందండి. విషయం తెలుసుకోవడము అనేది మామూలు విషయం, బట్ దాని ఫలితం అనుభవించాలి కదా, అది టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అదే అయితే మరి నిత్య జీవితంలో ఏ రకంగా ఉంటాయండి వీటి ఫలితాలు? అంటే సైన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము ఒక సెల్ ఫోన్ తీసుకొని, ఆ సెల్ ఫోన్ ఈరోజు ఎన్ని విభిన్నమైనటువంటి మార్పులు చెంది దాని ద్వారా ఎంత అద్భుతమైన ప్రగతి సాధిస్తుందో ప్రపంచం మనం చూస్తున్నాం. సెల్ ఫోన్లోనే పాఠాలు, సెల్ ఫోన్లోనే వాతావరణ పరిస్థితులు, ప్రతి వార్త మనకు క్షణాల్లో చేరుతుంది. అంటే ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారడానికి ఈరోజు సెల్ ఫోన్ ఒక కారణమైంది. ఈ సెల్ ఫోన్ వెనక ఉన్నదేంటి? ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ను, సెల్ ఫోన్ని కనుక్కోవడమే ఒక అద్భుతమైన ఆవిష్కరణ. అంతకంటే ముందు ఏం జరిగింది? కంప్యూటరైజేషన్. అంటే డిజిటల్ సిస్టమ్స్ అన్నీ వచ్చి కంప్యూటరేషన్ జరిగింది. సో ఈ కంప్యూటర్స్ని పనిచేయించే వ్యవస్థ ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం. సో ఇలా ఇవన్నీ కూడా నిత్య జీవితంలో ప్రజలు వాటిని ఉపయోగించుకుంటూ వాటి ఫలితాలను పొందుతూ ముందుకెళ్తున్నటువంటి క్రమం. వీటిల్లో ఇంకా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రపంచంలో ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భారతదేశం కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ అనేవి ప్రతి కంపెనీకి ఎంతో అవసరం. ఆ కంపెనీ వేరే రంగాల్లో వాటిని ఆవిష్కరింపజేస్తూ ఉంటుంది, బట్ బ్యాక్ ఎండ్లో మనకి ఆ సర్వీసెస్ ఇవ్వాలి. మన భారతదేశంలో అందరూ నంబర్ 1 స్థాయిలో ఉండి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అదేవిధంగా మానవ జీవితాన్ని యంత్రాలన్నీ చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా మారుస్తాయండి. ఆ యంత్రాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? సైన్స్ మూల సూత్రాల నుంచి, టెక్నాలజీ నుంచి వచ్చినాయి అన్నమాట. అలాగే వైద్య రంగం తీసుకోండి. ఈరోజు వైద్య రంగంలో మనకు ఒకప్పుడు అలయమాలిన జబ్బులన్నింటినీ కూడా ఈరోజు సొల్యూషన్స్ వచ్చేసినాయి. క్యాన్సర్ కానీ, హెచ్ఐవి ఎయిడ్స్ కానీ, పోలియో తీసుకోండి, ఎరాడికేట్ దాదాపుగా ప్రపంచంలో చేసేసింది. మశూషి, కలరా, ఇటువంటి జబ్బులన్నీ కూడా వైద్య రంగంలో అద్భుతమైన సైన్స్ ఆవిష్కరణ ద్వారానే మనకు నివారించబడ్డాయి. ఇంకా చెప్పాలంటే ఈరోజు సర్జరీస్ జరుగుతున్నాయి. రోబోటిక్స్ ఉపయోగించి సర్జరీ చేసే పరిస్థితి ఈ రోజుకి వచ్చిందనమాట. అంటే వైద్య రంగంలో కూడా టెక్నాలజీ అంత అద్భుత స్థాయికి వెళ్ళింది. అంటే ఇప్పుడు మనిషి మేధస్సును కూడా కొంచెం ఒక రకంగా అధిగమించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి కంప్యూటర్ రంగంలో కొత్తగా ఆవిష్కరించబడింది. అంటే క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ అనే అంశాల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఇంటెలిజెన్సీకి ప్రత్యామ్నాయ ఇంటెలిజెన్స్. సో ఈ కంప్యూటరే అలా ఆలోచించి తానే సొల్యూషన్స్ కూడా ఇచ్చేస్తుంటుంది, మనిషిలాగా పనిచేస్తుంటుంది. ఆ స్థాయికి అది వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే సార్, గ్లోబల్ వార్మింగ్ని అడ్డుకోవడంలో కావచ్చు, అదేవిధంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు. ఈరోజు ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నాడు? ఎలక్ట్రికల్ కార్ కంపెనీ పెట్టాడు. ఆ కార్స్ ఈరోజు ప్రపంచమంతా కూడా సంప్రదాయ ఇంధన వనరులను మిగిలిచ్చే విధంగా ఎలక్ట్రికల్ కండిషన్స్కి వచ్చేస్తున్నాయి. అమెరికా, యూరోప్ కంట్రీస్ అన్ని కూడా ఈరోజు అడ్వాన్స్గా ఉన్నాయి, చైనా కూడా ఈవెన్. మన ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే ఎలక్ట్రికల్ రంగాలు వస్తుంది. నెక్స్ట్ స్పేస్ టూరిజం. ఎలాన్ మస్క్ స్పేస్లోకి తను వెళ్ళొచ్చాడు ఫస్ట్. సో ఆ స్పేస్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నటువంటి టెక్నాలజీ మార్పులు జరుగుతున్నాయి. ఇంకా ఎలక్ట్రానిక్స్ కానీ, స్టెమ్ సెల్స్ మీద రీసెర్చ్ కానీ, జీన్ కోడ్ కానీ, ఈరోజు జెనెటిక్ కోడ్ ద్వారా మన మానవులందరూ కూడా బంధువులని చెప్పేసి సైన్స్ నిరూపించింది సార్. మన జీన్స్ అన్ని వెనక్కి వెళ్తూ ఉంటే ఒక ఆరిజన్లో ఆఫ్రికాలో పుట్టిన మానవుడి యొక్క జీన్స్ కింద మనం పరిగణించబడ్డాం అనమాట. మనల్ని హోమోసేపియన్స్ పిలుస్తారు. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారంగా జరిగినటువంటి పెద్ద మార్పు. ఇంకా చెప్పాలంటే మన భారతదేశంలో మరి ముఖ్యంగా సైన్స్కి సంబంధించి గ్రీన్ రెవల్యూషన్ ఒకటి వచ్చింది. ఎంఎస్ స్వామినాథన్ గారు అంటే ఎక్కువ ఆహార వంగడాలు ఉత్పత్తులు పండించడం. అదేవిధంగా వైట్ రెవల్యూషన్, కురియన్ గారు పాల విప్లవాన్ని. ఈ 2 విషయాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలు మన భారతదేశం సక్సెస్ సాధించింది. ఇంకా రక్షణ రంగంలో అబ్దుల్ కలాం వచ్చిన తర్వాత ఇండిజినియస్ టెక్నాలజీస్, మిసైల్స్, ఆయన మిసైల్ మ్యాన్గా కూడా ప్రకటిస్తారు. అగ్ని కానీ, ఆకాష్ కానీ, నాగ్ కానీ, క్షిపణి రంగంలో అద్భుత స్థాయికి మన భారతదేశాన్ని తీసుకెళ్లారనమాట. ఇలా ప్రతి రంగంలో కూడా జవహర్లాల్ నెహ్రూ అనేది ఫస్ట్ ఆయన బీజం వేసి ప్రధానమంత్రి, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. సెకండ్ లాల్ బహదూర్ శాస్త్రి దాన్ని అందిపుచ్చుకున్నారు. నెక్స్ట్ వాజ్పేయి గారు జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, ఆయన శాస్త్రి గారు చెప్పిన దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి భారతదేశాన్ని అన్ని కోణాల్లో రక్షణ రంగంలో అత్యంత పటిష్టంగా చేసి అణుబాంబులు కూడా తయారు చేసుకొని మనం ఒక స్థాయికి రావడానికి కారణమయ్యారు. ఈ విధంగా ప్రతి ప్రధానమంత్రి కూడా వాళ్ళ హయాంలో అద్భుతమైనటువంటి సైన్స్కి ప్రోత్సాహం ఇస్తూ ఇంతవరకు మన దేశాన్ని తీసుకొచ్చారు సార్. అలాగే మనకి ఈ కోవిడ్ వ్యాధికి ప్రపంచానికి మనం వ్యాక్సిన్ని మనం సప్లై చేసాం. దీనిలో కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు
ప్రోత్సాహం, అలాగే సైన్స్ పరంగా ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం కూడా చాలా ఉంది అంటారు. ఇక భారతదేశం సాధించిన విజయాలు చెప్పుకుంటూ వస్తే మనం లాస్ట్లో మీరు చెప్పిన విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు కొన్ని విషయాలు సాధించింది. అంతరిక్ష రంగంకు సంబంధించి మాత్రం మనం ఇస్రో స్థాపించుకోవడం, ఆర్యభట్ట దగ్గర నుంచి శాటిలైట్స్ ప్రయోగింపజేసుకోవడం, భారత కమ్యూనికేషన్ కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, రిమోట్ సెన్సింగ్ కావచ్చు, భూకంపాలు ప్లస్ వరదలు, తుఫాన్లు విషయాన్ని ముందుగా అంచనా వేయడంలో కావచ్చు, ఈ శాటిలైట్స్ అనేవి అద్భుతమైన ప్రగతి సాధించి మనకు ముందుగా సమాచారం ఇచ్చి ఎంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలకి అవి సరిదూగే విధంగా మారినాయి. అదేవిధంగా మనం జిఎస్ఎల్వి అంటే శాటిలైట్స్ను మన దగ్గర నుంచే ప్రయోగించుకునే విధంగా, ఇతర దేశాల శాటిలైట్స్ను మనం ప్రయోగించే విధంగా మనం అద్భుత ప్రగతి సాధించాం. దాంట్లో మంగళయాన్ అని చెప్పేసి మార్స్ మీదకి కూడా మనము ఒక ఆర్బిటర్ని పంపించాం. అది అత్యంత తక్కువ ఖర్చుతో తయారై అక్కడ దాకా వెళ్ళి సక్సెస్ఫుల్ అయినటువంటి మొట్టమొదటి మోడల్. అలాగే చంద్రయాన్, చంద్రుడి మీద వాటర్ కనుక్కున్నటువంటి వాళ్ళల్లో మనం ఫస్ట్ దాదాపుగా అనమాట. అది కూడా సక్సెస్ఫుల్గా మనలో లీడ్ చేయగలిగారు. ఈ విధంగా ఐటీ కానీ, సాఫ్ట్వేర్ కానీ, గణితం కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్స్లో కూడా మన వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రగతి 75 years నుంచి సాధించారు సార్. ఇంకా చాలామంది సైంటిస్ట్ని నేను ప్రస్తావించగలను ఒక విషయాన్ని. అయితే మరి ఇప్పటి వరకు ఎటువంటి ప్రగతి సాధించామంటారు సైన్స్ అండ్ టెక్నాలజీలో? ఇప్పుడు మనము ఎట్ దిస్ మూమెంట్ 75 సంవత్సరాల యొక్క అమృత మహోత్సవం చేసుకోబోతున్నాం భారతదేశం సంబంధించి. మరి ఇప్పుడు కరోనా వచ్చి 2 సంవత్సరాలు ప్రపంచం అలకలోలం చేసింది. ప్రపంచానికి కరోనాకి సవాల్ విసిరింది ఒక రకంగా భారత్ చెప్పాలంటే. ఎందుకంటే కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళు కానీ, దాని ద్వారా ఇబ్బందులు పడ్డ ద్వారా కానీ, వ్యాక్సినేషన్ అనే ప్రక్రియే మన భారతదేశంలో చాలా కాలం నుంచి మనకు మసూచి వాటికి వ్యాక్సినేషన్ ద్వారానే మనం ఎరాడికేట్ చేసుకున్నాం. చాలా మన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అనమాట, వ్యాక్సిన్కి సంబంధించి కొన్ని విషయాల్లో అద్భుతమైన పరిశోధన చేశారు. సో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియని ఈ కరోనాకి సంబంధించి వచ్చినప్పుడు మొట్టమొదట భారతదేశం వాళ్ళు చాలా ముందుగా మేల్కొని మనకు భారత్ బయోటెక్ వాళ్ళు ఇండియాలో మన ఇండియన్ వ్యాక్సిన్ అనేది దాన్ని కనుక్కోవటంలో మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఇచ్చిన ఉత్సాహం, ప్రేరణతోటి వాళ్ళు ఫస్ట్ ఆవిష్కరించి ఎక్కువ మంది జనాభా కాబట్టి మన దేశానికి ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టసాధ్యం. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు. సో ఈ లోపల మనం తయారు చేసుకొని వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనం ఫస్టే ముందుగా స్టార్ట్ చేసేసాం. దాని తర్వాత బ్రిటిషర్స్ ఇండియన్ కొలాబరేషన్లో కోవిషీల్డ్ వచ్చింది. మనకు కోవాక్సిన్ మన ఇండియన్ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ అంటే కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు మనకు కనుక్కొని 135 కోట్ల ఈ జనాభాకి ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసే విధంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఎంకరేజ్మెంటు. సో ఆ ఆర్థిక సహాయం కావచ్చు, టెక్నాలజికల్ సహాయం కావచ్చు, దానివల్ల ఇండియా కరోనాను ఎదుర్కోవడంలో అద్భుత ప్రగతి సాధించింది వ్యాక్సినేషన్ జరగటం వల్ల. ఇప్పుడు థర్డ్ వేవ్ మనకు ఒమైక్రాన్ వచ్చినా కూడా ఏమి చేయకుండా పోయిందంటే ఒక రకంగా వ్యాక్సినేషన్ మెయిన్ ఉపయోగమైంది. అయితే ఇప్పుడంతా బాగుంది, కానీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మన దేశానికి స్పెసిఫిక్గా ప్రత్యేకించి భారతదేశం మాత్రమే సాధించినటువంటి విజయాలు కొన్ని ఉంటాయి. సైన్స్ డే సందర్భంగా మనం ఫస్ట్ చెప్పాం, సివి రామన్ గారు మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి, ఫస్ట్ ఆసియన్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఫిజిక్స్లో. సో ఆయన ప్రేరణతోటి అప్పటి నుంచి ఇంకా సైన్స్ పరిశోధన రంగము అప్పటిదాకా బ్రిటిషర్స్ రూల్ ఉంది కాబట్టి, అప్పుడు కూడా ఉంది బట్ ఆయన ముందుకెళ్లారు. సో ఆ బ్రిటిషర్స్ రూల్ దాటుకొని 47 మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పరిశోధన రంగం వైపు ఆయన ప్రేరణతోటి ఎక్కువ మంది ఆసక్తిగా ముందడుగు వేశారు. వాళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే ప్రఫుల్ చంద్ర రే, ఆయన సమకాలికుడు చెప్పాలంటే. బెంగాల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టి అసలు ఫార్మాస్యూటికల్స్ని ఇండియాలో మొట్టమొదటి స్థాపించిన వ్యక్తి ప్రఫుల్ల చంద్ర రే, సివి రామన్ ఆయన అనుచరుడుగా వచ్చే. ఇక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి చాలామందికి తెలుసు. ఆయన ఒక ఆర్కిటెక్టు, సివిల్ ఇంజనీరు. మనకు మైసూర్ దగ్గర కృష్ణరాజసాగర్ డ్యామ్ ఆ రోజులు 1930s 20s ఆయన టెక్నాలజీ ఆధారంగా కట్టినటువంటి గొప్ప సివిల్ ఇంజనీర్. ఇంకా వెంకట్రామన్ రాధాకృష్ణన్, ఈయన స్పేస్ ఫిజిక్స్లో, ఆస్ట్రోఫిజిక్స్లో అద్భుతమైనటువంటి గ్యాలాక్సీల గురించి, పల్సర్స్ గురించి పరిశోధన చేసిన వ్యక్తి. ఇంకా జగదీష్ చంద్రబోస్ గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఆయన మామూలుగా అయితే వృక్షశాస్త్ర సంబంధంగా పరిశోధన సాగించాడు, బట్ వైర్లెస్ కమ్యూనికేషన్లో మార్కోనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. మార్కోని కంటే ముందే ఈయన ఆవిష్కరించాడు, కానీ ఈ ఆవిష్కరణకు ఆయన పేటెంట్ తీసుకోకుండా, నోబెల్ ప్రైజ్కి అప్లై చేసుకోకుండా, సైన్స్ అనేది అందరిది కదా నాకేముందని చెప్పేసి ఉండటం వల్ల ఆయన ముందు కనుక్కున్నప్పటికీ కూడా మనకి ఆ ఫలితాలు దక్కకుండా పోయినారు. టెలికమ్యూనికేషన్లో, వైర్లెస్ కమ్యూనికేషన్లో ఫస్ట్ మన ఇండియన్సే జగదీష్ చంద్రబోస్ గారు కనుక్కున్నారు అనమాట. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలామంది సైంటిస్ట్, మేఘనాథ్ సాహా ఈక్వేషన్ అని చెప్పేసి ఆయన కూడా ఆస్ట్రోఫిజిక్స్ రంగంలో ఉన్నారు. సత్యేంద్రనాథ్ బోస్, ఈయన ఐన్స్టీన్తో కలిసి పరిశోధన చేశారు. అంటే విశ్వావిర్భావం జరిగినప్పుడు ఫస్ట్ ఏర్పడ్డ పార్టికల్స్ ఏంటి అన్న విషయంలో ఈయన పరిశోధన సాగింది. దానికి ఐన్స్టీన్ సహకారం అందించి ఈ బోసాన్స్ అనేవి
అంటే ఫస్ట్ ఏర్పడే పార్టికల్స్కి బోస్ పేరు మీద బోసాన్స్ అని పెట్టారు. అసలు విశ్వ ఆవిర్భావానికి కారణమైన కణాల పేరు ఒక ఇండియన్ సైంటిస్ట్కి ఉంది అంటే మనం ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు. చాలా గర్వించాల్సిన విషయం. ఇంకా సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అని చెప్పేసి ఈయన చంద్రశేఖర్ లిమిట్ ఆయన పేరుతోటే అంతరిక్ష రంగంలో ఒక లిమిట్ అనమాట. అంటే వైట్ డార్ఫ్స్ అని చెప్పేసి స్టార్స్ అన్ని కూడా చివరికి తమలో శక్తిని కోల్పోయి తెల్ల నక్షత్రాలుగా మారి కృషించి చనిపోతాయి అనమాట స్టార్స్. మన సన్ కూడా ఒకప్పుడుకి చనిపోయేవాడే, ఇప్పటికి 500 crores ఆయన వయసు, ఒక 500 కోట్ల సంవత్సరాలతో సన్ ఉండడు. సో ఇలా స్టార్స్ యొక్క వయస్సును అవి క్షీణించే దశను చెప్పడం వల్ల ఆయనకు చంద్రశేఖర్ లిమిట్ ఆయన పేరుతోటి అంతరిక్ష రంగంలో నంబర్ 1గా దాన్ని ప్రస్తావించారు. ఇట్లా మన సైంటిస్టులు విక్రమ్ సారాభాయ్, ఇక ఇందాక చెప్పినట్టు అబ్దుల్ కలాం గారు, సో శ్రీనివాస రామానుజన్ మన ప్రత్యేకంగా మ్యాథమెటిషియన్. అంటే ఈ కంప్యూటర్ రంగానికి బేస్ మ్యాథమెటిక్సే. జీరో కనుక్కోవడం మనం ఇండియన్స్ కనుక్కున్నారని చెప్పేసి మనకు 2000 years బ్యాక్ చెప్తూ ఉంటాం. సో మ్యాథమెటిక్స్కు పునాది మన భారతీయులు కనుక్కున్నటువంటి మ్యాథ్స్ అని చెప్పేసి ఐన్స్టీన్ ప్రస్తావిస్తారు. అందుకు శ్రీనివాస రామానుజన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలన్నమాట. ఇలా విభిన్నమైనటువంటి సైంటిస్టులు విభిన్న రంగాల్లో అద్భుత ప్రగతి, ప్రపంచ స్థాయి ప్రమాణాలు సాధించినటువంటి సైంటిస్టులు మన ఇండియా నుంచి ఉన్నారు. కానీ ఒక్క చిన్న విషయం ఏంటంటే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే సైన్స్ రంగానికి ఇతోధికంగా వనరులు, పాఠశాల విద్యలో ఇతోధికంగా బడ్జెట్ పెంచి మంచి ప్రోత్సాహంగా ఇస్తే బేసిక్ సైన్స్ని పటిష్టం చేసుకుంటే దాని పునాదుల మీద టెక్నాలజీ అనేది డెవలప్ చేసుకోగలిగితే ప్రపంచ స్థాయి ప్రమాణాలు మన ఇండియా తప్పనిసరిగా సాధించగలదని నేను నమ్ముతున్నాను సార్. అయితే బాగుంది సార్. అదే మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఫలితాలు మరి సామాన్య మానవుడికి ఉపయోగపడుతున్నాయి అంటారా? అంటే చాలా కోణాల్లో ఉపయోగపడుతున్నాయి. బట్ పేదరికాన్ని, ఆకలిని, ప్రజలకు ఉన్నటువంటి కనీస అవసరాలను రూపుమాపటంలో గ్రౌండ్ స్థాయికి ఇంకా అందలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇండియాను, కొన్ని దేశాలను మనం గమనిస్తూ ఉంటే ప్రపంచ దేశాలు ఇప్పటికి కూడా ఒక 100 కోట్ల మంది నిత్యం ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మరి ప్రపంచ స్థాయి మనం ఏమనుకుంటున్నాం, అంతరిక్ష రంగంలో మార్స్ మీదకి వెళ్ళి అక్కడ నెక్స్ట్ కాలనీస్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మరి ఈ వైరుధ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే సంపద కొంతమంది దగ్గర కేంద్రీకృతం అవుతా ఉంది. సంపద పంపిణీ అనేది జరగాలి సార్. అంటే ఒక పక్కన అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నప్పుడు ఆ ప్రగతి అంటే నిర్వచనం మనం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 100 కోట్ల మంది ఆకలితో అలమటిస్తుంటే మిగతా వాళ్ళు మార్స్ మీదకి ప్రయోగాలు వెళ్తుంటే ఈ డిఫరెన్స్ మనము ఎవరు భర్తీ చేయాలి? సో ఇలా సామాన్య మానవుడికి సైన్స్ యొక్క ప్రగతి, టెక్నాలజీ యొక్క ప్రగతి అందించడంలో ప్రభుత్వాలు ముఖ్యంగా చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్ ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మరి రవిశంకర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అంటారు? ఇప్పుడు ఎనర్జీ రంగం తీసుకుందాం. అంటే మనకి ఇప్పటి వరకు పెట్రోలు, కోలు, డీజిల్ మీద ఎక్కువగా ఇంధన వనరులు మొత్తం ఖర్చు పెడతా ఉన్నాం. ఒక 70 yearsకి పెట్రోల్, డీజిల్, ఒక 200 yearsకి కోలు మొత్తం అయిపోతుంది. మరి ఈ లోపలనే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనేవి మనం ఎన్నుకోవాలి. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరులో ఎలక్ట్రికల్ కార్స్ ఎక్కువ వస్తున్నాయి. సోలార్ పవర్ని ఎక్కువగా అప్లై చేసుకుంటే పర్యావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది. సో దానివల్ల మనకి తక్కువ ఖర్చుతో కూడా వస్తుంది. అంటే ఇప్పుడైతే ఎక్కువ ఎక్స్పెన్స్ ఉంది, బట్ రాను తక్కువ ఖర్చు అవుతుంది. ఇలా ప్రత్యామ్నాయ ఇంధన వనరులతోటి ఇంధన రంగాన్ని డెవలప్ చేస్తే మనకు వాతావరణ కాలుష్యం లేకుండా పర్యావరణం బాగుపడుతూ ఉంటుంది. దీనివల్ల ఆకలి, పేదరికం తగ్గుతాయని సైంటిస్టులు నిరూపించారు. వాతావరణ కాలుష్యం ద్వారా పేదరికం జరుగుతుంది. అంటే వరదలు, తుఫాన్లు, ఇవన్నీ కండిషన్స్ ఎందుకు వస్తున్నాయి? గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది? పొల్యూషన్ వల్ల వస్తుంది. సో ఇలా ప్రతిదానికి చైన్ లింక్ ఉంటుంది సైన్స్లో. ఒకదాన్ని మనం గన జాగ్రత్తగా అదుపు చేయగలటం కానీ తగ్గించడం కానీ చేస్తే ఇంకొక దగ్గర మనకు మేలు జరుగుతుంది. ఇలా ప్రతి రంగంలో కూడా యుఎన్ఓ సైంటిఫిక్కి సంబంధించి, టెక్నాలజీ సంబంధించి ఫలితాలను అందే విధంగా ఏం చేస్తే బాగుంటుందో ప్రతి సంవత్సరం వీళ్ళు ప్యారిస్లో కూర్చున్నారు. ప్యారిస్ ఒప్పందం అని చెప్పేసి, క్యోటో ఒప్పందం అని చెప్పేసి, ఆ ఒప్పందాలలో ప్రపంచ దేశాలు పాటించాల్సిన ప్రమాణాలు, ప్రజలకు ఏ విధంగా సైన్స్ అందాలి, గ్లోబల్ వార్మింగ్ని ఎలా తగ్గించాలి, ప్రపంచ మానవాళిని ఎలా కాపాడుకోవాలి, ఈ అన్ని అంశాల మీద సైంటిస్టులు సమగ్రంగా చర్చించి ఆచరణాత్మక విధానాలు రూపొందిస్తున్నారు. కానీ అమలు చేసే ప్రభుత్వాల దగ్గర ఇబ్బందులు వస్తూ ఉన్నాయన్నమాట. అవి అమలు చేయాలంటే కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ ఖర్చు మళ్ళీ ప్రజలకు ఉపయోగపడుతుంది, కానీ ఈ రోజు ఇమీడియట్గా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అయితే అక్కడ ఉన్నాయి సార్. అయితే అది అధిగమించి అవి కనుక చేయగలిగితే ఈ ఫలాలు ప్రతి మానవుడికి అందుతాయి. అయితే మరి రవిశంకర్ రెడ్డి గారు, ఇదంతా బాగుంది, సైన్స్ వల్ల వచ్చే ఉపయోగాలు ఇవన్నీ ఉన్నాయి, ప్రభుత్వం ఎలా చేయాలని కూడా చెప్తున్నారు. అయితే చివరిగా మన ఈ సైన్స్ను లేదా ఈ వైజ్ఞానిక శాస్త్రీయ దృక్పథాన్ని కానీ, లేకపోతే ఈ వైజ్ఞానిక శాస్త్రం పట్ల అవగాహన కానీ, ఇవన్నీ పెంపొందించుకోవడం కోసము ప్రజలు చేయాల్సిన బాధ్యత అది అసలు అతి ప్రధానం. ఇప్పుడు ఏదైనా 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయని ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నా ఎవరితో చేపిస్తుంది, ఎవరికి చెప్తుంది? ప్రజలకు చెప్తుంది. ఆ ప్రజలు వాటిని పాటించకపోతే ప్రభుత్వం కాగా ఏం చేస్తుంది కొన్ని విషయాల్లో?
కాబట్టి ప్రభుత్వంతో పాటు ప్రజలు ఏమి చేయాలంటే శాస్త్రీయ దృక్పథాన్ని అవగాహన కలిగి ఉండటం అనేది చేయడంతో పాటు వాటిని ఆచరణలో పుట్ ద ప్రాక్టీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మూఢనమ్మకాలు ఉన్నాయండి. మూఢనమ్మకాల ద్వారా ప్రపంచంలో భారతదేశంలో వేల కోట్ల డబ్బు నష్టపోతున్నారు ప్రజలు. ఇది ఒక 25 సంవత్సరాల క్రితం రీసెర్చ్లో తేలిన విషయం అనమాట. 25,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి మూఢనమ్మకాల ద్వారా ప్రజలు నష్టపోతున్నారంటే ఇప్పుడు కనీసం 10 లక్షల కోట్ల విలువ కలిగి ఉంటుంది. సో మరి సైన్స్ను బాగా అర్థం చేసుకొని వాటిని తొలగించుకోగలిగితే, సైన్స్ను ఆచరణలో పెట్టుకోగలిగితే మరి ఆ డబ్బంతా జనాన్ని మిగిలినట్టే కదా. సరే, మనం కరోనాలో ఏం చేసాం? కరోనా వచ్చిన కొత్తల్లో విపరీతంగా భయపడ్డారు జనమంతా కూడా. అంటే సరైన మెజర్మెంట్స్ పాటించలేదు, గవర్నమెంట్ చెప్పిన విషయాలను పాటించక అది విపరీతంగా వ్యాపించి, ఇక ఆరోగ్యపరంగా మనము మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల, చెప్పిన ఆహారం తీసుకోకపోవడం వల్ల లైఫ్స్ అన్ని కూడా ప్రాణాలు కోల్పోయారు. అంటే అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యమైతే వాటిని ఆచరించడంలోకి తీసుకొస్తేనే ఆరోగ్య స్పృహ, పరిశుభ్రత, సైన్స్ కనుక్కున్న ప్రతి పరికరము వాటిని వినియోగించుకోవడం తెలియడం, సో వాటిని తన నిత్య జీవితంలో ఉపయోగించుకొని వాటి ద్వారా ఫలితాలు పొందడం అనేది ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కావాలి, వాటిని ఆచరించాలి. ఈ అవగాహన, ఆచరణ 2 అంశాలు కూడా ప్రభుత్వం చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఇటువంటి దృక్పథం కలిగి ఉంటేనే తొందరగా కనెక్ట్ అవుతారు, తొందరగా ఆచరణలోకి వస్తారు. అవును. కాబట్టి అంటే ప్రజలు కూడా ఇది ఏదో వేరే వాళ్ళు ఎవరో చేస్తే మనం అనుభవించడం కాదు, మనం కూడా ఇందులో భాగస్వామ్యం పొందాలి, గ్రహించాలి. మరి బాగుందండి. అంటే జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఈ సైన్స్ అంటే ప్రత్యేకించి శాస్త్రం, శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ అవగాహన, శాస్త్రీయ వైఖరి, అలాగే ఈ శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ప్రజలకు ఉండాల్సినటువంటి బాధ్యతలు కూడా మీరు తెలియజేశారు. మంచి విషయాలు తెలియజేశారండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీరింతవరకు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ అధ్యాపకులు శ్రీ ఓవి రవిశేఖర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.